नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पाराध्यं स्वं श्रुतिशतशिरसिद्धमध्यापयन्ती स्वोच्छिष्टायां स्रजनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूये वास्तु भूयः. அன்னவயல் புதுவை ஆண்டாள் அரங்கற்கு பண்ணு திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடிக் கொடுத்தாள் நற்பாமாலை பூமாலை சூடிக் கொடுத்தாலே சொல்லு சூடிக் கொடுத்த சுடற்கொடியே தொல்பாவை பாடி அருளவல்ல பல்வலையாய் நாடினி வேங்கரவர்க்கென்ன விதி என்ன விம்மாத்தம் நாங்கடவா வண்ணமே நல்கு. ஆழிமழைக்கண்ணா ஒன்று நீ கைக்கரவேல் ஆயுள் புக்கு முகழ்ந்து குடாத்தேரி ஊழ் முதல்வன் உருவம்போல் மேய்கரத்து ஆழியந்தோருடை பர்பநாபன் கையில் ஆழி போல் மின்னி வலம்புரி போல் நின்றதருந்து தாயாதே சாங்க முதைத்த செரமழை போல் வாழ உலகினை பெய்திடாய் நாங்களும் மார்கழி நீராட மகிழ்ந்தேலோ ரெம்பாவாய். నాలుగవ పాసుర పరమార్థం ఇదిగో ఇలా ఉంది. గంభీర స్వభావుడా, వర్ష నిర్వాహకుడా, ఓ పర్జన్యదేవా, నీవు దాతృత్వములో చూపే ఔదార్యంలో ఏమాత్రమును తక్కువ చేయకు స్వామి. గంభీరమైన సముద్రము జలమునంతా జురుకుని గర్జించి ఆకాశమంతా వ్యాపించి సర్వజగత్కారణ భూతుడగు శ్రీమన్నారాయణుని దివ్య విగ్రహముల కారు నలుపు రంగును పూలుముకుని ఆ పద్మనాభుని విశాల సుందరబాహు యుగళిని కుడి చేతిలోని చక్రములాగా మెరసి ఎడమ చేతిలోని శంఖముల ఉరిని తాంగం అనే ధనుస్సు నుండి విడిచిన బాణముల వర్షముల అన్నట్టు లోకమంతా సుఖించేలా మేము సంతోషముగా మార్గశీర్ష స్నానము చేసేలా వర్షించుదేవా. கோதை பிறந்த ஊர் கோவிந்தன் வாழ்மூர் சோதிமணி மாடத் தோன்றுமோர் நீதியாய் நல்ல பக்தர் வாழ்மோர் நான்மறைகள் ஊதுமோர் வில்லிபுத்தூர் வேதக்கோனூர் பாதகங்கள் தீர்க்கும் பரமனடி காட்டும் வேதமனைத்துக்கும் வித்தாகும் கோதை தமிழ் ஐயைந்து மைந்தும் அறியாத மானிடரே வையும் சுமப்பது வம்பு. திருவாடிப்பூரத்த சகத்துதித்தாள் வாழே
திருப்பாவை 30 செப்பினாள் வாழியே. பெரியாழ்வார் பெற்றெடுத்த பெண் பிள்ளை வாழியே. பெரும்பதூர் மாமுனிக்கும் பின்னானாள் வாழியே. 143 உழைத்தாள் வாழியே. ஒரரங்கற்கே கண்ணி உகழ்ந்தளித்தாள் வாழியே. மறுவாரும் திருமல்லி பலநாடு வாழியே. வன்புதுவை நகர்கோதை மலர்ப்பதங்கள் வாழியே. ராமானுஜாய திவ்யாஜ்ஞாம் வர்ததாம் அபிவர்ததாம். శ్రీరంగవాసిని భూయా నిత్యశ్రీ నిత్యమంగళం. తిరుప్పల్లాండ్ 4వ పాసురంలో కైవల్యార్థులు కైవల్య మోక్షం పొందిన తరువాత వారు దాని నుండి ఎప్పటికీ బయటకు రాలేరు. భగవత్ సేవ ఎన్నటికీ చేయలేరు. అందువల్ల త్వరపడండి అని వారిని పిలుస్తున్నారు. பாசுரம் தமிழంలో. 7 நிலத்தில் இடுவதன் முன்னம் வந்து எங்கள் குழாம் புகுந்து கூடுமணமுடையீர்கள் வரம்பொழி வந்துள்ளே கூடுமினோ நாடும் நகரும் நங்கரிய நமோ நாராயணாய என்று పాడు మనముడై పత్తరుళ్ళీర్ వందు పల్లాండు కూరుమినే. ఈ పాసురం భావం తెలుగులో కృత్రిమ మేధస్సుతో సమకూర్చిన సంగీతం గానంతో పాటు విని తరిద్దామా? పంకజనయనా పన్నగ శయనా శరణు శరణు. అష్టాక్షరి జపించి ఆశ్రయింతుముని శ్రీచరణములను. కైవల్య మోక్షం పొందాక స్వామి కైంకర్యం చేయలేరిక. ఆత్మానందం కంటే మేలు పరమాత్మ సేవని తెలుసుకోండిక. ఆవరించిన మాయను చీల్చి త్వరగా బయటపడండిక. స్వామి సేవలో తరించగొరితే మా బృందంలో చేరరండిక. ఆశ్రిత వరదుడు వర్ధిల్లాలి పలు ఏళ్ళు అని ఆనంద కీర్తనం చేద్దాము పలు శతకోటి ఏళ్ళు. పంకజనైనా పన్నగ శైనా శరణు శరణు. అష్టాక్షరి జపించి ఆశ్రయింతుముని శ్రీచరణములను. ఓం నమో నారాయణాయని నోరారా పాడాలని. వాడవాడల నగర వీధుల సంకీర్తన చేయాలని. భక్తి మీరగా స్వామి కీర్తిని ఎలుగెత్తి చాటాలని. మనసైతే మరి కజాగు చేయక మాలో చేరండి. ఆశ్రిత వరదుడు వర్ధిల్లాలి పలు ఏళ్ళు అని ఆనంద కీర్తనం చేద్దాము పలు శతకోటి ఏళ్ళు. పంకజనయనా పన్నగ శయనా శరణు శరణు. అష్టాక్షరి జపించి ఆశ్రయింతుముని శరణములను. జయమంగళం నిత్య శుభమంగళం. జయమంగళం నిత్య శుభ
శుభమంగళం. తులసి కోటలో పుట్టి శ్రీలక్ష్మి అంశమైనట్టి విష్ణు చిత్తుల దారాల పట్టి గోదమ్మకు జయమంగళం నిత్య శుభమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. మాధవునిపై మనసు పెట్టి కాత్యాయని వ్రతం చేపట్టి తిరుప్పావైని పాడినట్టి గోదమ్మకు జయమంగళం నిత్య శుభమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. సర్వ జగత్తుకే మూలమైనట్టి శ్రీహరిని చేపట్టి ఆండాళ్ళని పిలవబడినట్టి గోదమ్మకు జయమంగళం నిత్య శుభమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. భగవంతుడు మెచ్చినట్టి భక్తి మార్గమును పట్టి సులభమైన ముక్తి మార్గం చూపెట్టిన గోదమ్మకు జయమంగళం నిత్య శుభమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. తిరుప్పావై పాశురములు క్రమం తప్పక శ్రద్ధగా పారాయణ చేసే భక్తుల కోర్కెలు తీర్చగా పరుగున వచ్చే పతి పరంధాముని ప్రియ సతిగా ఇలపై వెలసిన తల్లి గోదమ్మకు ఇదే ఇదే జయమంగళం నిత్య శుభమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. జయమంగళం.